వందనాలండి. ఈరోజు మార్చి 11 మెల్కీసెదెకు యొక్క ఆశీర్వాదం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆదికాండం 14:18-20 వరకు. మరియు షాలేం రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రాహాము ఆశీర్వదించబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతించబడునుగాక అని చెప్పెను. అప్పుడు అతడు 10వ వంతు ఇచ్చెను. లేఖనాల్లో వ్రాయబడిన యాజకుని ఆశీర్వదించే పరిచర్యలో ఇది మొదటిది. ఈనాటికి ఇటువంటి పరిచర్యలో తన యాజకులు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇది ఎలా చేయొచ్చు? హెబ్రీయులకు 7:3 ప్రకారము క్రీస్తుకు ముంగుర్తుగా చెప్పబడిన మెల్కీసెదెకు తన చర్యల ద్వారా కొన్ని విషయాలు నేర్పుతూ ఉన్నాడు. ముంగుర్తు అంటే ఒక సన్నివేశం కానీ ఒక బోధ కానీ క్రీస్తు చేసిన వాటిలాగా పాత నిబంధనలో ఉండి క్రీస్తుని గురించి చెప్పేవి. తన తమ్ముని కుమారుడైన లోతును శత్రువులు చెరపట్టుకుని పోయారని తెలిసి అబ్రాహాము శత్రువుల రాజులను అనేక దినాలు అనేక మైళ్ళ దూరం వరకు వెంటాడి వారిని తుదముట్టించి చివరకు లోతును రక్షించుకొని చాలా అలసటతో తిరిగి వస్తున్న సమయం ఇది. దేవుని కృపతో లోతును అతని సంపదనంతా కొల్లగొట్టిన వారి యొద్ద నుండి తిరిగి అన్ని సంపాదించుకొని విజయోత్సవంతో తిరిగి వస్తున్నాడు. అయితే ఇక్కడ అబ్రహాముకు ఒక కొత్త ప్రమాదం పొంచి ఉంది. అది కొదమ రాజు ద్వారా వచ్చింది. అతడు అబ్రహాంతో మనుషులు నాకు ఇచ్చి ఆస్తిని నువ్వే తీసుకోమని చెప్పాడు. ఆదికాండం 14:21 మనం ఇది చూస్తాం. ఈనాటికి సాతాను మనల్ని శోధించే విధానం ఇది. ఆత్మల బదులుగా ధనం ఇస్తానంటున్నాడు. కానీ అబ్రాహాము ఒక నూలు పోగైనను వద్దు అని తృణీకరించాడు. దానికి కారణము సొదొమ రాజు నిజ దేవుణ్ణి ఎరుగనివాడు. ఇప్పుడు మనము చదువుకున్న వాక్య భాగంలో సర్వోన్నతుడగుని దేవుని యాజకుడైన మెల్కీసెదెకు అబ్రాహాముకు అతనితో పాటు ఉన్న యుద్ధ వీరులకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. సొదొమ రాజు ఇస్తానన్న సంపద చాలా ఎక్కువ. దాన్ని వినియోగించుకొని దేవునికి సమర్పణలు ఇచ్చి ఉండొచ్చు, కానీ అతని యొద్ద తీసుకోలేదు. అయితే మెల్కీసెదెకు ఇచ్చిన ఆహారము ఆశీర్వాదము స్వీకరించి బదులుగా దశంభాగం ఇచ్చాడు. మనం కూడా అవసరతలో ఆకలితో ఉన్న వారు ఎదురుపడినప్పుడు జీవాహారమైన క్రీస్తును, జీవజలాన్ని సూచిస్తున్న ద్రాక్షారసాన్ని ఇచ్చి సంతోషపెట్టాలి. ఆత్మీయ అవసరాలు తీర్చుటే కాకుండా శారీరక అవసరాలు కూడా చూడాలి. అయితే నిజమైన ఆశీర్వాదము దేవుని నామం తెలుసుకోవడం ద్వారా వస్తుంది. దేవుని నామాల ద్వారా ఆయన గొప్పతనం ప్రత్యక్షపరచబడుతుంది. ఆ మహాదేవుడు మనల్ని పాపమనే చీకటి నుండి ఆయన అద్భుతమైన వెలుగులోనికి తెస్తాడు. మన ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నప్పుడు దేవుని గొప్ప నామములు ఉపయోగించినప్పుడు ఆ గొప్ప దేవుడు అతన్ని తన గొప్పతనం వల్ల ఆశీర్వదించబడుతున్నాను అని తెలుసుకుంటాడు. ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన ప్రభు నామంన అబ్రాహామును మెల్కీసెదెకు ఆశీర్వదించినప్పుడు అబ్రాహాము శక్తి నొంది శోధనలో పడకుండా ఉండగలిగాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునైనా, ఆశీర్వాదం పొందుట ఎంత ప్రాముఖ్యమో తెలుస్తోంది నాయనా. తండ్రి, మేము కూడా ఇతరులను ఆశీర్వదించినప్పుడు మీ గొప్పతనం సూచిస్తూ ఆ గొప్పతనం వల్లనే మీరు ఇంత గొప్ప దేవుడు కాబట్టే మమ్మల్ని ఆశీర్వదించగలుగుతున్నారనే విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయమని, మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.